ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మేడం, ఇప్పుడు బై ఎలక్షన్స్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? బై ఎలక్షన్ లో ఖచ్చితంగా మా క్యాండిడేట్ మాగంటి సునీత గారు మా పార్టీ తరఫున ఉన్నారు. వారే గెలుస్తారు. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంటింటి ప్రచారానికి వెళ్తుంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. వారే చెప్తున్నారు, అందరూ ఎక్కడికి వెళ్ళినా గానీ మనం BRS పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తలేరు కాబట్టి వారు చాలా కోపంగా బాధగా ఉండి ఖచ్చితంగా మన కేసీఆర్ సార్ మళ్ళీ వస్తే, అప్పుడు 10 ఏళ్ల క్రితం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఏదైతే చెప్పాడో అన్ని కూడా మాకు నెరవేర్చారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన కేసీఆర్ సార్ వస్తే మాకు ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా వారు BRS పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో, ఇప్పుడు మీ ప్రభుత్వంలో అయినా గత ప్రభుత్వంలో చాలా హామీలు వదిలేస్తారు, దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. దీని మీద మీ ఆయన చెప్పడం ఒకటే కానీ చేయడం ఏమీ లేదు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు నెరవేర్చిండు? తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇచ్చిండా? ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క మహిళకి ఇస్తా అని చెప్పండి, అది కూడా ఇవ్వలేదు. అట్లా చూసుకుంటూ పోతే ఎన్నో 6 గ్యారంటీల్లో అవి ఇవ్వలేదు. మళ్ళీ 420 హామీలు ఏమైతే చెప్పాడో అది కూడా నెరవేర్చలేకపోతున్నాడు. అదే కాకుండా ఇంకా హైడ్రా అని చెప్పి తెచ్చి ఇప్పుడు ఉన్న పేదవాళ్ళు ఇల్లు అన్ని కూడా కూలగొట్టడం జరుగుతుంది మూసి. మళ్ళీ అదే హైడ్రా మరి ఉన్న MLAs మినిస్టర్లది వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. అంటే వాళ్ళకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం. ఆయన మొన్న రోడ్ షోకి వచ్చినప్పుడు అందరినీ బెదిరిస్తున్నారు. అంటే బెదిరిస్తే పబ్లిక్ ఏమైనా భయపడతారా? ఇంకా వారు ఇంకా వ్యతిరేకంగా అయ్యి ఖచ్చితంగా మాకు పాజిటివ్ అయింది అది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఎవరికి భయపడరు, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తారు. ఆయన కోపంగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలవకపోతే మీకు ఇది కట్ చేస్తాను, అది రానివ్వను, రేషన్ బియ్యం ఇయ్యను అని అంటే వారికి అంతే కూడా ఇంకా కోపం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళు విరక్తి పుట్టేసి ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా. ఇంకోటంటే మేడం, నేను ప్రజానాయకుడిని, నేనున్నంత వరకు హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీరు? ఆయన ప్రజానాయకుడు అయ్యి సురక్షితంగా ఉండడం ఆయన చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. అంటే మా నాయకుడు మంచిగా ఉన్నాడు, మమ్మల్ని అందరూ మంచిగా చూసుకున్నారని ప్రజలు చెప్పాలి. కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా అట్లా చెప్తున్నాడా? ఆయన పాలన మంచిగా ఉందని చెప్పి ఒక్కరైనా చెప్తున్నారు? ఎవరు కూడా ఏడవడం, బాధపడడం, కోపపడడం అంతే తప్పితే ఎవరు కూడా హ్యాపీగా లేరు ఆయన పాలనలో. ఆయన ఎప్పుడు చూడు ఈ మూసి పెద్ద ప్రాజెక్ట్స్ తెచ్చి వాళ్ళకు ఆ డబ్బులు పంచుకోవడం అదే దాంట్లో బిజీ ఉన్నారు. కానీ ప్రజలకు ఏమున్నాయి, ఏం అందుతున్నాయి, ఏం ఇబ్బందులు అని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. మా కేసీఆర్ సార్ అట్లా కాదు, ప్రతి ఒక్క చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చాలా మందికి అందాయి. మేము అప్పుడు 1,16,000 ఇస్తామని చెప్పాం కళ్యాణ లక్ష్మికి, అది ఇచ్చాం. మరి వీరు దానికి మేము ఇంకా తులం బంగారం ఇస్తాం, మరి ఇచ్చిండా? ఇయ్యలేదు. మహిళలకి 2500 ఏవి ఇచ్చిండా? ఫ్రీ కరెంట్ అన్నాడు, మరి అందరికి వస్తుందా ఫ్రీ కరెంట్? కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. సెలూన్ షాప్ లకు కూడా అప్పుడు కరెంట్ అప్పుడు ఇచ్చిండు, అది కూడా ఇప్పుడు కట్ చేసిండు. ఫ్రీ వాటర్ అని మా కేసీఆర్ సార్ పెట్టిండు, అది కూడా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు బస్తీలలో బిల్లులు 40,000, 30,000 బిల్లులు కట్టమంటే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు? అదన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అంటే కేసీఆర్ సార్ ఉన్న పాలన ఎట్లుండే, ఇప్పుడు పాలన ఎట్లుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఏమి చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఏం కళ్ళు మూసుకోలేదు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు చూస్తారు ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు మంచిగా చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుసు. సో ఖచ్చితంగా మా వైపే ఉన్నారు ప్రజలందరూ కూడా, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ రాబోతుందని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, అనౌన్స్ కూడా చేశారు. సో దీని వచ్చి ఫ్యూచర్ సిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఆయనే ఒక మీటింగ్ లో చెప్పాడు, మా దగ్గర అసలు డబ్బులు లేవు, ఇప్పుడు అసలు పనులు చేయడానికి అసలు ఫండే ఖజానా మొత్తం ఖాళీ ఉంది, నేను ఎక్కడ పోయి దొంగతనం చేసి డబ్బులు తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ సిటీ తెస్తా, అది తెస్తా అని చెప్తే ఏం తెస్తాడు? అసలు ఫస్ట్ ఫ్యూచర్ సిటీ కాదండి, ఫస్ట్ పబ్లిక్ కి ఏం కావాలో అది చూడమని చెప్పండి. ఫ్యూచర్ సిటీలు తర్వాత చేయొచ్చు, ఫస్ట్ పబ్లిక్ కి, మిడిల్ క్లాస్, లో క్లాస్ పబ్లిక్ కి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు తీరిస్తే మనం ఇంకా ఫ్యూచర్ సిటీలు తర్వాత తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళ పబ్లిక్ ఏంటో వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేస్తే అందరూ కూడా హ్యాపీ ఉంటే అప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీలు తెచ్చినా ఏది తెచ్చినా మంచిగా ఉంటుంది. అంతేగాని ప్రజలకు ఏం కావాలో చేయకుండా ఫ్యూచర్ సిటీ తెస్తా అంటే ఎవరి కోసం అది? అంటే వాళ్ళకి ఆ కంపెనీస్ వచ్చి వాళ్ళకే కంపెనీలు అవి టెండర్లు, కాంట్రాక్ట్లు ఇప్పించుకొని ఆ ఫ్యూచర్ సిటీ వాళ్ళ కోసం తెచ్చుకుంటున్నారు, అంతేగాని పబ్లిక్ కోసం మాత్రం కాదు. ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో మైనారిటీలకు న్యాయం జరగలేదు, అలాగే బీసీలకు న్యాయం జరగలేదు అని చెప్తున్నాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమపాలనగా మేము అందరికి న్యాయం చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన.
ఏం చేసిండు, ఎక్కడ చేసిండు న్యాయం అంటే చెప్తే అయిపోదు కదా, చూపియాలి, కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. మా కేసీఆర్ సార్ అప్పుడు బీసీ బంధు పెట్టిండు, కొందరికి వచ్చింది, దళిత బంధు కూడా పెట్టిండు, కొందరికి వచ్చింది. అంటే ఎలక్షన్స్ అప్పుడు కొన్ని ఎలక్షన్స్ వచ్చేసినాయి, కోడ్ వచ్చింది, అప్పుడు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మరి బీసీలకు ఏం చేసిండు, ఇప్పుడు ఏమన్నా చేసిండా బీసీలకి? ఏమీ చేయలేదు. అంటే చెప్పడం ఒకటి చేస్తే సరిపోదు కదా, చెప్పింది చేసి చూపియాలి. చెప్పేసి నేను చేస్తున్నానంటే ఎవరు కూడా ఇక్కడ కళ్ళు మూసుకోలేదు, అందరు కూడా చూస్తున్నారు. ఆయన ఏమి కూడా చేయట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ మాగంటి సునీత గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. చివరిగా చెప్పండి మేడం, అంటే ఇక్కడ ఈ బై ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ప్రచారం కానీ లేదంటే పార్టీ తరఫున ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మేము ఒకటే నినాదంతో వెళ్తున్నాము, ఇది కేసీఆర్ సార్ పార్టీ, ఖచ్చితంగా మీరు కేసీఆర్ సార్ని చూసి ఓటేయండి అని చెప్పడం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము రోడ్ పైన క్యాంపెయిన్కి వెళ్తుంటే ప్రజలే మాకు మా కండువాలు చూసి చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా గెలుస్తున్నారు, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, రోజు ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు మాకు, అందరూ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మేము వెళ్ళిన ఏ ఒక్క సిటిజన్ కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎక్కడ కూడా మాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం మీకు చేయమని కూడా చెప్పలేదు. సో ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి చాలా సపోర్ట్ ఉంది, ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా మేము ఎగరేస్తున్నాం. థ్యాంక్ యూ.